చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్? రిమైండ్లో దట్టు దేనికి సార్? నడుచుకుంటా వెళ్ళాడు సార్ పాపం. ఏమి మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాల. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు బయట ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్ మొత్తం. అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటూ తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువకాలం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలో స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్. ఇట్లా ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు